రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువు గాని కనుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువు గాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. నమస్కారం, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. ఈ రోజు దేవి నవరాత్రుల్లో 4వ రోజు. ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. అందుకే అభిరుచి ఎంతో అందంగా ముస్తాబై మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. ఆ వంటలు ఏంటో చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లోకి ఎంటర్ అయిపోదామా? నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు దేవి నవరాత్రుల్లో 4వ రోజు కాబట్టి ఈ రోజు కూడా మంచి మంచి వంటలు అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. మన అభిరుచి నుండి కూడా అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఏం చేద్దాం ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో? సో మెయిన్ గా ఏంటంటే పండుగలు అనగానే చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరే, అలాగే స్నేహితులలో కూడా మనం వస్తూ పోతూ ఉంటాం. అవును. సో అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువగా ఈ పండుగ సీజన్ లో ట్రెడిషనల్ ఐటమ్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ రోజు ఏంటంటే నేను మునక్కాడ బేస్ లో చేస్తున్నాను. ఓకే. ఉల్లి మునక్కాడ కర్రీ. ములక్కాడకి ఉల్లికి కాంబినేషన్ యాక్చువల్లీ చాలా బాగుంటది. ఆ రెండింటి కాంబినేషన్ మీరు అన్నట్టు చాలా ట్రెడిషనల్ కాంబినేషన్. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ఉల్లి మునక్కాడ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లి మునక్కాడ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడికించిన ములక్కాడలు 3, తరిగిన టొమాటోలు 2, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొంచెం పోపు పెట్టేసుకుందాం. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు ముందుగా కొంచెం ఉడికిచ్చేసాను. ఓకే. నీళ్ళు వేసేసి ఉడికిచ్చేసి పేస్ట్ లా చేసి పెట్టుకున్నాను. ఓకే. సో ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే అంటే డీప్ ఫ్రై చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఉడికించేసాను. సో లేదనుకుంటే మనం కొంచెం డీప్ ఫ్రై లో బ్రౌన్ ఆనియన్ చేసుకుంటాం కదా, సో అలా చేసి కూడా పేస్ట్ లా చేసి మనం వాడుకోవచ్చు. ఓకే. అదే బ్రౌన్ ఆనియన్ మనం కొంచెం పాన్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు కదా, కాస్త కాలేలాగా చేసుకొని కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకొని చేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకో, కొద్దిగా ఆయిల్, సో నెక్స్ట్ పోపు దినుసులు అండి. సో జీలకర్ర, ఆవాలు ఈ రెండే ఇక్కడ వాడుతున్నాం. సో ముందుగా జీలకర్ర, అలాగే ఆవాలు. ఓకే. సో ఆవాలు చిట్పట్లాడాలి. సో దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో దీంట్లో జస్ట్ అంటే పప్పులు ఎందుకు వాడట్లేదంటే మనం ఇక్కడ పేస్ట్ లా తీసుకుంటున్నాం కదా. అవును. సో కాబట్టి మనకు పప్పులు అక్కర్లేదండి. ఓకే. సో దీని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్. సో ఇది కొంచెం మనకు వేగాలండి. సో ఈ పోపుతో పాటుగా కొంచెం వేగితే ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. ఇది ఉల్లిపాయ జనరలీ ముక్కల్లాగానే వాడుకోవచ్చు కదా రాజు గారు, పేస్ట్ అంటే మీరు గ్రేవీ కోసం? కొంచెం గ్రేవీ కొరకు నేను ఇక్కడ పేస్ట్ లా చేసి వేస్తున్నానండి. ఓకే. సో కాస్త మనం ఉడికిచ్చి పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువసేపు ఏం టైం తీసుకోదు కదా, కొంచెం ఆ పచ్చిదనం అనేది పోతే కొంచెం పోవాలి. సో మనం ఎంత ఉడికిచ్చినా కొంచెం ఆ ఘాటు అనేది ఉంటుంది. అవును. సో కొంచెం పోతే మనకు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. కొంచెం టైం తీసుకుంటుంది ఉల్లిపాయ కాబట్టి. అవును. ఇప్పుడు ఇది కొంచెం వేగాలి కదా రాజు గారు. అవునండి. అలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: రక్తహీనతతో బాధపడే వాళ్ళు వాము, ఉప్పు, మిరియాలు
ఈ మూడింటిని కలిపి నూరి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం వృద్ధి చెందుతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొంచెం పసుపు. సో ఒకసారి బాగా కలిపేసి, అసలు ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ కదా రాజు గారు. ఉల్లిపాయ గానీ అండ్ మీరు అలాగే టొమాటోస్ వేస్తున్నారు. టొమాటో, ఉల్లిపాయ, ములక్కాడ కాంబినేషన్ లో కర్రీ అంటే ఇంక ఇష్టం లేని వాళ్ళు ఉండరు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు. ఓకే ఓకే ఓకే. సో కొంచెం వేగాలి. ఓకే, సో టొమాటో కొంచెం మగ్గాలి కదా. మగ్గాలండి. సో మూత పెట్టేస్తారా, ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మనకు ముక్క మగ్గిపోతుంది. చిన్నగానే కట్ చేసాం కాబట్టి. చూద్దాం రాజు గారు. ఓకే అండి. వావ్, ఓకే, గుమగుమలు అయితే వచ్చేస్తున్నాయి. ఎస్. నెక్స్ట్ ఏం వేద్దాం? సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాడలు. ఉడికించి పెట్టేసుకున్నారా? అవునండి, హాఫ్ బాయిల్ చేసి పెట్టాను. ఎందుకంటే కాస్త టైం టేకింగ్ కదా మనకి, డైరెక్ట్ గా తీసుకోలేం. సో దీంట్లో కొంచెం ధనియాల పొడి, ఓకే, సో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో ఈ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే మనకు ఈ మన ఉల్లిపాయ తాలూకు ఆ ఫ్లేవర్స్, టమాటో, ఈ మసాలా పొడులు కూడా వేసాం కదండి, సో అన్ని బాగా పట్టేస్తాయి హ్యాపీగా. ఓకే, సో ఇంక ఇది మనకి రైస్ లేకపోతే చపాతీస్ ఇలాంటి వాటిలో అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుందండి. సో చివరిగా కొంచెం కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే ఓకే, డిష్ అవుట్ చేసేసుకున్నాను. డన్. ఓకే, సో స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఉల్లిపాయలు, టమాటో, అలాగే మునక్కాడలు అన్ని కూడా సూపర్ కాంబినేషన్స్. అండ్ ఇలా ఉన్నప్పుడే ఇదే స్టేజ్ లో వేడిగా తీసుకుంటేనే ఇంకా చాలా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకు. సో ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, సో కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా ఉల్లి ములక్కాడ కూర రెడీ అండి. నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఉల్లి మునక్కాడ కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లి మునక్కాడ కూర రెడీ. ఉల్లి మునక్కాడ కూర తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. బట్టలపై కాఫీ మరకలు పడినప్పుడు ఆ మరకలపై గ్లిజరిన్ పోసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాష్ చేసినట్లయితే కాఫీ మరకలు ఈజీగా పోతాయి. ఉల్లి మునక్కాడ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో అవిసె గింజల లడ్డూలు తయారు చేసుకోబోతున్నాం. ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగిద్దామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో అవిసె గింజల లడ్డు. అవునండి. ఎలా ఉంటుంది రాజుగారు? చాలా వెరైటీగా అనిపిస్తోంది వింటుంటే. కొంచెం వెరైటీగానే ఉంటుంది, ప్లస్ చాలా హెల్దీ అండి. అంటే ఈ అవిసె గింజల్లో చాలా వాల్యూస్ ఉంటాయి. సో చాలా అంటే వీటిని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. సో కాబట్టి ఇలా లడ్డు రూపంలో మనం చేస్తే కనీసం ఒక్కొక్కటి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు. సో డైలీ ఒక స్పూన్ అన్న తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా, మన అన్న గారు కూడా చెప్తూ ఉన్నారు చాలా సార్లు. అవును. సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్టీ కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అవిసె గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అవిసె గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అవిసె గింజలు
2 కప్పులు, పుట్నాల పప్పు 1/2 కప్పు, గుండు మినుములు 1/2 కప్పు, తురిమిన బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం మినపగుళ్ళు వేయించుకున్నాం అండి. సో ఇది కొంచెం లావుగా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇవి ముందుగా వేయించేసుకొని ఆ తర్వాత అవిసె గింజలు వేయించుకుందాం. సో మనం వేరే వేరే ఇంగ్రీడియంట్స్తో మనం లడ్డూలు లేదా బర్ఫీలు ఇలా చూపించాం కదా. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం ఇలా వేయించుకోవడం వల్ల ఆ కమ్మదనం అనేది పెరుగుతుంది. సో దూరగా వేయిస్తే. ఓకే, సో ఇక్కడ కూడా మనకు కొంచెం ఈ గుండు మినుములు కొంచెం దూరగా వేగాలి. సో ఆ స్మెల్ అనేది తెలుస్తుంది మనకు. సో చాలా మంది కూడా డౌట్ ఉంటుంది, అంటే ఏ స్టేజ్ లో తీసుకోవాలి. జస్ట్ స్మెల్ చేస్తే సరిపోతుంది. అండ్ కొంచెం కలర్ కూడా కాస్త వైట్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి కలర్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ లోకి టర్న్ అయితే సరిపోతుంది. ఈ అవిసె గింజలు ఎలా వాడుకోవచ్చు అంటే మీరే అన్నారు రోజు తీసుకుంటే 1 స్పూన్ మంచిది అని. సో వంటల్లో వాడాలి అనుకుంటే ఎలా వాడుకోవచ్చు? పౌడర్ లా చేసి పెట్టుకోవచ్చు. సో లేదా కొంచెం ఇలా గింజల్లా వేయించుకొని కూడా అలా తినేసేయచ్చు. అవునా? చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలాగా అలా తినచ్చు. మంచి క్రంచీగా టేస్ట్ బాగుంటుంది. సో ఓకే, సో ఇది సరిపోతుందండి. ఓకే, సో మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ అవిసె గింజలు. ఓకే, సో ఇవి కూడా కొంచెం దూరగా వేగాలి. సో మనకు కొంచెం అలా చిటపట్లాడుతూ ఉంటాయి. సో ఆ స్టేజ్ వరకు మనం కొంచెం లైట్ గా వేయించుకోవాలి. అదే నేను ఇప్పుడే అడగబోయాను, కలర్ ఆల్రెడీ డార్క్ గా ఉంది కదా, ఎలా తెలుస్తుంది వేగింది అని? కొంచెం నువ్వుల్లాగానే ఇవి కూడా కొంచెం చిటపట్లాడుతూ ఉంటాయి. సో ఆ స్టేజ్ లో మనం తీసేసుకోవచ్చు. కొంచెం వేగాలి కదా, ఆ లోపు చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. స్కాల్ప్ పై పొట్టు రాలే సమస్య ఉన్న వారి కోసం ఈ చిట్కా. బీట్రూట్ ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ లో హెన్నా పొడి కలిపి దానిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే స్కాల్ప్ పై పొట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, ఇది వేగిపోయినట్టేనా రాజు గారు? వేగిపోయిందండి. సో రెడీ అయిపోయింది. కాస్త టప్ప 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 అని సౌండ్ వస్తున్నాయి కదా. కొంచెం లైట్ బ్రౌన్ కలర్, అంటే ఇంకొంచెం డార్క్ అవుతుంది కలర్ కూడా. ఓకే ఓకే, సో ముందుగా కొంచెం ఈ గుండు మినుములు ఒకసారి పట్టేసి మిక్సీ, ఆ తర్వాత ఇవి యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అది ఫైన్ గా అయిపోవాలి కదా రాజు గారు? కొంచెం లైట్ గా రవ్వ ఉండాలా? సో అలా ఉంటేనే బాగుంటుంది. మామూలుగా మనం సున్నుండలు చేసుకున్నప్పుడు కూడా కొంచెం లైట్ రవ్వ లాంటిది వదులుతాం కదా. సో అలా అంటే ఉండాలి. సో ఇప్పుడు అవిసె గింజలు. ఓకే, సో జనరల్ గా మనం పల్లి పొడి ఇలాంటివి కూర్మ అంటే కూరల్లో అలా యాడ్ చేస్తూ ఉంటాం కదా, అలాగే అవిసె గింజల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలి అంటే? కొంచెం మోతాదులో చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకుంటే మళ్ళీ టేస్ట్ మనకి డిఫరెంట్ గా వస్తుంది. సో దీంట్లో వేయించిన శనగపప్పు. ఓకే, సో ఇవన్నీ కలిపేసి మళ్ళీ పొడి కొట్టేసుకోవాలి. ఇది కొంచెం మనకు ఫైన్ గా రావాలండి, అంటే కొంచెం లైట్ గా రవ్వ రవ్వలా ఉండాలి. అంటే స్కిన్ తో ఉంటుంది కదా అవిసె గింజలు. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ శనగపప్పు ఇక్కడ వేయించి తీసుకున్నాం కదా, దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందా రాజు గారు? ఎస్ అండి. సో ఇప్పుడు కొద్దిగా పుచ్చకాయ గింజలు కూడా దీంట్లో వాడుతున్నాం, అంటే అక్కడక్కడ పలుకుల్లా మనకు తగలడానికి. ఓకే, సో కొద్దిగా నేతిలో వేయించుకున్నాం అండి. చాలా బాగుంటాయి కదా స్వీట్స్ లో మనం యాక్చువల్లీ మెలన్ సీడ్స్ తీసుకుంటే. ఎస్ అండి. సో కొంచెం నెయ్యి ఎక్కువనే వేస్తున్నాను, కానీ మనకు లడ్డూలు చుట్టుకోవడానికి కూడా ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఆ నేతి ఫ్లేవర్ కూడా దీంట్లో తెలుస్తూ ఉంటుంది. సో రెడీ అయ్యింది, మనం దీంట్లో వేసేసుకున్నాం అండి పౌడర్. సో బెల్లం ఎలా ఎప్పుడు మిక్స్ చేసుకుంటాం రాజు గారు? సో ఎండింగ్ లో యాడ్ చేసేసి బాగా కలిపేసుకుంటాం. ఓకే,
కావాలంటే బెల్లం కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చా మిక్సీలో వేసేసి? చేసుకోవచ్చు. ఫైన్ గా అయిపోతుంది కదా అప్పుడు. చేసేసుకోవచ్చండి. సో ఇది కొంచెం వేడైపోయింది, మూత పెట్టేసింది. ఓకే, చాలా ఎగురుతుంది కదా. ఎస్ అండి. సో తొందరగానే వేగిపోతాయి, చాలా పలచగా ఉంటాయి కాబట్టి. అవును. ఓకే, సో దీంట్లో యాడ్ చేసేద్దాం. ఓకే, సో దీంట్లోనే యాలకుల పొడి. సో ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఓకే. సో మీరు అన్నట్టు కొంచెం ఆ నెయ్యి కూడా వేసుకుంటే మనకి ఆ లడ్డూలు చుట్టుకోవడానికి కాస్త వీలుగా ఉంటుంది, కొంచెం ఆ తడి వస్తుంది. తర్వాత కొంచెం ఆ నేతి ఫ్లేవర్ కూడా ఈ లడ్డుకు యాడ్ అవుతుంది. సో ఇప్పుడు బెల్లం తురుమండి. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ లైట్ ఆ వేడి ఉంటుంది కదా గోరువెచ్చగా, సో అది సరిపోతుందండి. దాంతో కాస్త మనకి బెల్లం అనేది కొంచెం మెల్ట్ అయిపోయి ఈజీగా దీంట్లో కలిసిపోతుంది. సో లడ్డు చుట్టుకోవడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ సున్నుండలాగానే కొంచెం పాలు యూజ్ చేస్తున్నాం, అంటే లడ్డు చుట్టుకోవడానికి. కొద్దిగా వేసుకుంటాం. సో పర్లేదా రాజు గారు, పాలు యూజ్ చేయడం వల్ల మనకి పాడైపోకుండా ఉంటాయా? ఏం కదా, అంటే కొంచెం మోతాదులో యూజ్ చేస్తున్నాం కదండి. సో ఇది సున్నుండలో కూడా వాడుతాం. అవును. సో లడ్డు చుట్టుకోవడానికి అది కొంచెం అంటే తడి చేస్తుంది. సో దాని తర్వాత డ్రై అయిపోతుంది, మొత్తం పీల్ చేసుకుంటుంది ఇది. ఓకే, ఓకే, సో ఈ మాత్రం పాలు సరిపోతాయి. ప్లేట్ ఇస్తారా? సో ఇక్కడ పుచ్చకాయ గింజలు వాడాం కదండి, మనం జీడిపప్పు కానీ బాదాం, డ్రై ఫ్రూట్స్ ఏదైనా సారా పలుకులు కానీ ఏవైనా వాడుకోవచ్చు. ఇలాంటివి ఏంటంటే మనకి హ్యాపీగా నైవేద్యాలకి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఇవ్వడానికి. హాలిడేసే ఉంటుంది, దసరా హాలిడేస్. సో ఇంట్లో కొన్ని చేసి పెట్టేస్తే వాళ్ళకి ఆకలేసినప్పుడైనా ఏదైనా స్వీట్ కావాలనుకున్నప్పుడు ఇలా తీసి ఇచ్చేసేయచ్చు మనం. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సి అన్ని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సూపర్ రాజు గారు. ఓకే, ఓకే, సో అవిసె గింజల లడ్డు రెడీ. ఓకే, సో లడ్డూలు అయిపోయాయి కదా, కార్వింగ్ కూడా చేసేస్తే ఆ తర్వాత నైవేద్యం పెట్టి టేస్ట్ చూద్దాం. ఓకే, సో ఆ వాటర్ మెలన్ మీద ఎస్ ఏం డ్రా చేయబోతున్నారు రాజు గారు? ఫ్లవర్స్ వేస్తాను. ఓకే, సో ముందుగానే అనుకున్నాం కదా అమ్మవారికి అలా రకరకాల ఫ్లవర్స్ అలా చేసుకుని అలంకరణ చేసుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్ ఫ్లవర్ వేసేసి కొంచెం వేరియేషన్ అనేది చూపిస్తున్నాను. ఓకే, దీంట్లో తర్వాత మధ్యలోంచి మనం స్కూప్ చేసి తీసేస్తామండి. సో అప్పుడు పల్చగా వస్తుంది. సో లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇది సైడ్లో తీసేద్దాం, దాన్ని కొంచెం ముందుగా ఎలివేట్ చేసి. ఓకే, వావ్. ఓకే, సో నెక్స్ట్ రో కూడా వేసేసుకుందాం.
ఓకే, సో ఇది కూడా తీసేద్దామండి. ఇది కొంచెం ఇలా జిగ్జాగ్గా వచ్చేట్టుగా తీస్తున్నాను, అప్ డౌన్స్. సేమ్ పీలింగ్, బట్ కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగా వస్తుంది. సో ఫుల్ జిగ్జాగ్ చేస్తున్నారనమాట. ఓకే, వావ్. సో స్కూపింగ్ అన్నాను కదా, సో ఇలా పెటల్స్ మధ్యలోంచి మనం ఇలా స్కూప్ చేసి తీసేస్తాం. ఓ ఓకే. So look చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి కదా రాజు గారు. కొంచెం చాలా కష్టం యాక్చువల్లీ. ఆ పెటల్ ఉండేదే చాలా చిన్నగా ఉంది. సో అందుకే అంటే మినిమం కంటే కొంచెం సైజ్ అనేది నేను కొంచెం పెద్దగా చేశాను పెటల్స్ది. ఓకే. సో నార్మల్గా ఉన్నదాన్ని కొంచెం ఎక్స్ట్రాగా మనం డెకరేట్ చేయడం అనమాట దీన్ని. ఓకే, అలాగే సెకండ్ రో కూడా స్కూప్ చేయాలన్నమాట. ఎస్ అండి. సో కొంచెం ఓపిక ఉంటే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఆ బేసిక్ ఫ్లవర్ దగ్గరే మనం అలా అయినా వదిలేసుకోవచ్చు. వదిలేయచ్చు. ఓకే. సో ఆ వైటిష్ అనేది అంటే ఆ పెటల్ తాలూకు ఆ బార్డర్ లైన్ ని చూపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే దాని లుక్ యాక్చువల్లీ అలాగే బాగుంది, చాలా బాగుంది రాజు సో గారు. ఇక్కడ మధ్యలో లైన్స్, సో ఇలా అడ్డంగా కూడా ఓకే. సో రెడీ, ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. ఓకే. అవిసె గింజల లడ్డూలు రెడీ అండి. వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అవిసె గింజల లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో గుండు మినుములు, అవిసె గింజలు వేసి విడివిడిగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పుచ్చకాయ గింజలు వేసి వేయించాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వేయించిన పుచ్చకాయ గింజలు, యాలకుల పొడి, బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం పాలు పోస్తూ లడ్డులా చుట్టుకోవాలి. అంతే, అవిసె గింజల లడ్డు రెడీ. అవిసె గింజల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. శనగపిండిలో పచ్చిపాలు, తేనె కలిపి బాడీకి మసాజ్ చేసుకుని స్నానం చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ చర్మంపై ఉన్న మురికంతా తొలగిపోయి మీ స్కిన్ మెరుస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి. మీ పేరు? పూజిత. పూజిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల నుంచి. చీరాల. ఓకే, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మనోజ. మనోజ గారు, మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? సిస్టర్స్. సిస్టర్స్. కజిన్ సిస్టర్. కజిన్ సిస్టర్స్ అన్నమాట. ఓకే, సో వంటలు చేయడానికి రెడీయా మీ ఇద్దరు? రెడీ. ఓకే, సో తెలుసు కదా ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే, చూసేద్దామా మరి? ఓకే. ఓకే, సో మరి చూసేద్దామా మీకు ఇవాళ ఏముందో, వెజిటబుల్ ఉందో లేకపోతే ఏముందో. ఇదైతే మాత్రం చాలా బరువుగా ఉంది, సో డెఫినెట్లీ వెజిటబులే అనుకుంటున్నా. చూద్దామా? ఓకే, గుమ్మడికాయ. ఆహా, ముఖ్యంగా పండుగల టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, సో మరి బాగా ఆలోచించుకోండి, టైం తీసుకోండి. ఎవరికైతే ఫస్ట్ రెసిపీ గుర్తొచ్చిందో వాళ్ళు చెప్తే వాళ్ళు చేసేద్దురు కానీ. ఓకే, టైమర్ ఆన్ చేసేస్తున్నాను, బాగా ఆలోచించుకుని ఆ తర్వాత చెప్పండి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో మరి గుమ్మడికాయతో ఏం చేయొచ్చబ్బా? నాకు ఇస్తే నేనేం చేస్తాను? అవును, ఇప్పుడు రివీల్ చేయకూడదు కదా. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం, ఎవరు చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. కజిన్స్ ఇద్దరు చూసుకుంటున్నారు, ఏంటో మరి హెల్ప్ చేసుకుంటున్నారా? సో ఎవరికన్నా గుర్తొచ్చిందా? ఫస్ట్ నేను చేస్తాను. ఓకే, ఏం చేస్తారు? గుమ్మడి జీరా రైస్ చేస్తాను. ఓకే, సూపర్. ఓకే ఓకే, 32 seconds లో చెప్పారబ్బా. యాక్చువల్లీ ఎక్కువ టైం తీసుకున్నారు, బట్ అయినా మంచి రెసిపీ చూస్ చేసుకున్నారు. ఓకే, గుమ్మడి జీరా రైస్ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే.
ఓకే, గుమ్మడి జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, వేయించిన జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేయిద్దాము. ఓకే, తర్వాత వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. ఓకే, వుడెన్ స్టిక్ తీసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ అండి జీడిపప్పు వేద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గుమ్మడి తురుము వేద్దాము. గుమ్మడి తురుము. ఓకే, సో గుమ్మడి తురుము అంతా కూడా కొంచెం బాగా వేయించేసుకోవాలన్నమాట. కొంచెం వేగితే ఫ్లేవర్ వస్తుంది బాగా. పూజిత గారు పూజ చేశారా? చేసామండి. అయిపోయిందా? అయిపోయింది. మీరు చేసుకున్నారా? యాక్చువల్లీ అమ్మవారికి ఎంత బాగా ఆవిడని అందంగా అలంకరించి మనం పూజ చేస్తామో, అలాగే పూజ చేసే వాళ్ళు కూడా అందంగా అలంకరించుకుంటే ఆవిడకి ఇష్టం అంటారు. సో మీరిద్దరు కూడా అలాగే బాగా రెడీ అయ్యి వచ్చారు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో కొంచెం ఈ గుమ్మడి కాస్త ఫ్రై అవ్వాలి కదా. కొంచెం లిడ్ కూడా పెడతాం. ఓకే, లిడ్ పెట్టేసుకుందామా? ఏం చేస్తూ ఉంటారు పూజిత గారు మీరు? నాది బీటెక్ కంప్లీట్ అయిందండి. జాబ్ సర్చింగ్ లో ఉన్నారనమాట ప్రస్తుతానికి. ఓకే, సో మరి వంటలు అవన్నీ ట్రై చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. ఓకే, సో కాస్త పచ్చిదే వేశారు కాబట్టి ఒక 5 minutes అన్న పడుతుందేమో కదా. కొంచెం అది మగ్గేదాకా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ జీరా ఎలా తీసుకుంటున్నారు? జీరా పౌడర్ వేస్తానండి కొంచెం. ఓకే, జీరా పౌడర్ లో మీరు ఫ్లేవర్ అలా తీసుకుని వేస్తారనమాట. ఓకే, చూద్దామా అండి? ఓకే, ఇంకా చాలు. సరిపోతుందా? ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఉడికించి వేసుకున్న పచ్చి బఠానీ. సో మీ అక్క బాగా హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు? అవునండి, వంటల్లో చేస్తారు బాగా. రైస్ యాడ్ చేసుకుందామా? ఓకే, యాక్చువల్లీ గుమ్మడితో మనం రైస్ ఐటమ్స్ చేసుకోవడం కొంచెం తక్కువ కదా. బాగుంది కాంబినేషన్, కానీ రైస్తో చేసుకోవడం ఇలా బాగుంది. సో రైస్ వేసేసుకుని ఫుల్ కలిపేసుకోవాలి. దీనిలో కొంచెం మిరియాల పొడి యాడ్ చేద్దామండి ఇప్పుడు. కొంచెం మిరియాల పొడి. ఓకే, నెక్స్ట్ జీరా పొడి కూడా యాడ్ చేద్దాము. సో ఇదంతా కూడా కొంచెం ఘాటుగా ఉండబోతోంది అనమాట. మీరు మిరియాల పొడి కూడా వేశారు కదా? అవునండి, ఇది ఇంకా అయిపోయినట్లయింది. కొంచెం జీలకర్ర వేయించుకున్నది ఉంది, అది కొంచెం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, జీలకర్ర వేయించేసుకుని యాడ్ చేస్తున్నారా? అవునండి. ఓకే, అయిపోయిందండి? అయిపోయినట్లయింది. మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయండి. జీరా పొడి, మిరియాల పొడి అన్నీ వేశారు, అండ్ గుమ్మడి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆపేద్దామా? ఓకే, రెడీ అయ్యింది, టేస్ట్ చేసి చెప్పండి.
ఓకే, గుమ్మడి జీరా రైస్ రెడీ అండి. దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి జీరా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీంట్లో గుమ్మడి తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, అన్నం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గుమ్మడి జీరా రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. గంధപ്പൊడిలో పచ్చిపాలు వేసి పేస్ట్ లాగా చేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ కి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మీరేం చేయబోతున్నారు మనోజ్ గారు? గుమ్మడి వడలు. గుమ్మడి వడలు. వావ్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, గుమ్మడి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం, స్టార్ట్ చేసేద్దాం. ఓకే మనోజ్ గారు, స్టార్ట్ చేసేద్దామా? డీప్ ఫ్రై కాబట్టి హీట్ పెట్టేసుకుందాం ఆయిల్. ఓకే, సిమ్లో పెట్ట. నెక్స్ట్ అండి, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు మీరు నానబెట్టి గ్రైండ్ చేస్తాం. ఎలా, ఇది ఫైన్ గా ఉండాలా లేకపోతే కొంచెం బర్క్ గా ఉండాలా? ఇలా కొంచెం మెత్తగానే ఉంటే మంచిది, కొంచెం గారెలకి వడలకి కదా. తర్వాత శనగపిండి. శనగపిండి, ఓకే. నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ ఓకే, సన్నగా తరుక్క. పచ్చిమిరపకాయలు, ఎస్. అల్లం, నెక్స్ట్ గుమ్మడి తురుము. ఓకే, సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ జీలకర్ర, అది కొంచెం ఎంత తగినంత, ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇదేంటండి? బియ్యపిండి. బియ్యపిండి 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆ గుమ్మడి తురుములోనే కొంచెం మనకు ఆ తడి ఉంటది కదా, అది సరిపోతుందా చూసుకోండి, లేకపోతే కొంచెం నీళ్ళు వేసుకుందాం. శనగపప్పు కూడా కొంచెం నానబెట్టి గ్రైండ్ చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది అనుకుంటా. సరిపోతుంది, వాటర్ అవసరం లేదు. జస్ట్ ఆయిల్ రాసుకోవాలి అంటుకోకుండా. మనకి చిన్న సైజ్ అంటే చిన్న సైజ్, పెద్దదండి. ఓకే, సో మరి ఇలాంటి చెయ్యి ఉన్న వాళ్ళు, అలాంటి వంట, ఇలాంటి చెయ్యి ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద వంటలు వస్తాయి, పెద్ద పెద్ద వడలు వస్తాయి అనమాట. సో ఎలాంటి సైజ్ కావాలంటే అలాంటి సైజ్. అందుకే చెప్పాను చిన్న సైజ్ అయితే బెస్ట్. ఓకే, వేసేస్తారా? సిమ్ లో పెట్టానండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక. హీట్ అయ్యింది, వేసేసుకోండి. యాక్చువల్లీ ఇందులో బాగా గుమ్మడి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది కదా, మీరు తురుము మొత్తం వేసుకున్నారు కాబట్టి. వడలు యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటాం మనం, ఇలా గుమ్మడితో కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ గుమ్మడి ఆనియన్స్ అవన్నీ వేశారు కాబట్టి బాగుంటాయి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు మనోజ్ గారు? హౌస్ వైఫ్. ఓకే, వంటలు చేస్తూ ఉంటారా? ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఓకే, అన్నీ ఒక ఊరికి వెళ్ళిపోయాయి ఏంటి? ఒకసారి ఇలా కదిపేసుకుందాం. ఇంకొకటి వేసేయండి. సో కొంచెం సిమ్ లో పెట్టేసుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించేసుకోవాలి కదా. బ్రౌనిష్ వచ్చేది. ఓకే, అయిపోయింది కదా. సో కొంచెం మనకి కలర్ వచ్చేస్తే తీసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంకొంచెం కలర్ రావాలి కదా.
వేడి వేడిగా వడలు అయిపోయాయి అన్నమాట. గుమ్మడి వడలు రెడీ అయ్యాయండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, గుమ్మడి వడలు రెడీ అండి. ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపప్పు నానబెట్టి రుబ్బి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, గుమ్మడి తురుము, జీలకర్ర, బియ్యపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమ్మడి వడలు రెడీ. శ్రీరాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. అమ్మవారికి నైవేద్యం పెట్టేశాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. సో ఫస్ట్ రాజు గారు చేసిన ములక్కాడ కూర. వావ్, ముందుగానే తెలిసిన విషయమే ఈ కాంబినేషన్స్ అన్ని కూడా Super గా డెఫినెట్లీ చాలా బాగా వస్తాయి అని. మీ ఇద్దరికి నచ్చిందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది కదా, వెరీ టేస్టీ రాజు గారు, Thank చాలా you. బాగుంది. సో నెక్స్ట్ అవిసె గింజల లడ్డు. హెల్దీ లడ్డు. యా, బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ అవిసె గింజల ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. విత్ స్కిన్ తో మనం గ్రైండ్ చేసాం కదా, అవును. కొంచెం క్రంచీ క్రంచీగా బాగా తగులుతా ఉంది. ఎగ్జాక్ట్లీ, కొంచెం సున్నుండ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు. ముందుగా పూజిత గారు జీరా గుమ్మడి రైస్. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. యా, బాగుంది. సీజనల్ గా అన్నట్టుగా కొంచెం ఆ మిరియాల ఘాటు. ఘాటు. సో ఇది మనోజ్ గారికి బాగా యూజ్ అవుతుంది. సో ఘాటు ఘాటుగా చాలా బాగుంది. అండ్ గుమ్మడికాయని ఇలా తీసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. రైస్ లో తీసుకోండి. రైస్ లో తీసుకోవడం అండ్ ఈ మిరియాల ఫ్లేవర్స్ కూడా కాస్త డిఫరెంట్ కాంబినేషన్ లో సో ఉంది. జీలకర్ర కూడా కొంచెం వేయించేశారు కదా, సో ఆ టేస్ట్ అనేది బాగుంది, ఐడియా బాగుంది. బాగుంది. నెక్స్ట్ మరి మన మనోజ్ గారు చేసిన గుమ్మడి వడలు. వావ్, వెరీ టేస్టీ. చాలా బాగుంది మనోజ్ గారు, పర్ఫెక్ట్గా కుదిరాయి అన్నీ కూడా, చాలా బాగుంది. ఇవాళ వంటలన్నీ నాకైతే మాత్రం పుష్కలంగా నచ్చేసాయి అబ్బా. మరి రిజల్ట్ ఏంటో, ఊరించే వంటలో ఏ వంట గెలిచిందో రాజుగారు చెప్పాలి. రాజుగారు ఏ వంట బాగుంది? అంటే ఈరోజు జనరల్ గా అంటారు కదా, అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత దాని టేస్ట్ టేస్ట్ నిజంగానే ఇంకా పెరిగిపోతుంది. సో అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి. సో స్పెషల్గా అంటే వీళ్ళిద్దరు చేసింది ఆ గుమ్మడి. సో కంపల్సరీ ఇలా పండుగ సందర్భంలో మనకు గుమ్మడి కంపల్సరీ ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. అవును. సో రైస్ ఐటమ్ బాగున్నాయి ఐడియా. అలాగే వడలు కూడా రైస్లో ఇంకొంచెం సాల్ట్ పడితే బాగుండేది. అంటే కొంచెం ఆ కమ్మదనం వస్తుంది. మీరు మిరియాల పొడి ఇవన్నీ వేస్తారు కదా, సో కొద్దిగా సాల్ట్తో చేస్తే కొంచెం బేస్ అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. సో అదొకటి చిన్న మైనస్ పాయింట్, మిగతాది ఐడియా బాగుంది, టేస్ట్ బాగుంది. సో ఈరోజు వడలండి. సో ఈ రోజు మనోజ్ గారు గెలిచారనమాట. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇలా వచ్చేసి సో ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ సారీ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.
అలాగే పూజిత గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా, ఊరించే వంటలు 2 కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి వంటల్ని చూపించాలి అనుకుంటే SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఇంట్లో యాపిల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి తగిలి నల్లగా మారుతాయి. అలా మారకుండా ఉండాలి అంటే యాపిల్స్ మధ్యలో పేపర్స్ పెట్టాలి, లేదంటే ఒక్కొక్క యాపిల్ని పేపర్లో చుట్టి పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే యాపిల్స్ రంగు మారకుండా ఉంటాయి. చూసారు కదా, ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటలోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన ఉల్లి మునక్కాడ కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ములక్కాడ, టొమాటోస్, ఆనియన్స్, దీంతో పాటుగా కొంత ముద్దపప్పు, తర్వాత రైస్ లేకపోతే చపాతి ఇలా తీసుకుంటే డెఫినెట్గా మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా ఆ మీల్లో ఉంటుందండి. సో ఉల్లి మునక్కాడ కూర డెఫినెట్లీ వెరీ హెల్తీ కాంబినేషన్ అండి. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. అదేవిధంగా మనము స్వీట్స్ అండ్ స్నాక్స్లో అవిసె గింజల లడ్డు రెసిపీ చూస్తున్నాం. అవిసె గింజలు అంటే ఏంటి? సింగిల్ బెస్ట్ సోర్స్ ఆఫ్ omega-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్ అంటారండి. అంటే ఈ omega-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి ఎంతో అవసరమైన మంచి రకమైన కొవ్వు పదార్థం. దీనికి కాంబినేషన్ కూడా చాలా చక్కగా కుదిరిందండి. అవిసె గింజలు, పుట్నాల పప్పు, మినుములు అండ్ అట్ ద సేమ్ టైం మనకు పుచ్చకాయ గింజలు, బెల్లము. డెఫినెట్లీ ఇది స్వీట్ లాగా పరిగణించలేమండి. ఇది ఒక పౌష్టిక విలువలు కల ఆహారం. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చూసిన గుమ్మడి వడలు, అలాగే గుమ్మడి జీరా రైస్. ఇప్పుడు గుమ్మడి వడల్లో మనం గుమ్మడికాయ యాడ్ చేసిన దాని వలన ఏమైనా ఎక్స్ట్రా పోషక విలువలు ఉంటాయా అంటే ఉండవండి. వడలు ఓకే, ప్రోటీన్ అంటే ఇప్పుడు ఇందులో శనగపప్పు, శనగపిండి, బియ్యపిండి కూడా ఉంది కదా. అది మనకు డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ లేకపోతే షాలో ఫ్రై చేసినా మనకు పెద్ద అందులో మార్పులు మనకు అంత కనబడవు. కానీ వెజిటబుల్స్, గుమ్మడికాయ లాంటివి మనం బాగా డీప్ ఫ్రై చేసినప్పుడు అందులో ఉన్న పోషక విలువలు అసలు శుభ్రంగా ఉండవండి, పోతాయి. కాబట్టి వడలు అలాంటివి మనం ఇందులో గుమ్మడికాయ వేసాం, లేకపోతే ఇందులో ఇంకేదో ఆకుకూర వేసాము, చాలా మంచిది అని అనుకోవడానికి లేదు. మీరు తినేటప్పుడు ట్రై చేసుకోండి. ఇంకా ఎప్పుడైనా ఒకసారి తినేటప్పుడు మనం అలాంటివి చూడలేము, కానీ అది హెల్తీ ఫుడ్ అని పరిగణించడానికి లేదు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. బట్ దానికి ఆపోజిట్గా గుమ్మడి జీరా రైస్ చాలా బాగుందండి. ఇందులో ఉన్న మిరియాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయ, ఇవి 3 కూడా ఎంత మంచిదంటే ఇలాంటివి మనం ఆహారంలో రోజు వాడాలి. మన ట్రెడిషనల్ ఫుడ్లో అయితే వాడతాం, ఎందుకంటే ఆ రెసిపీలోనే అవి ఉంటాయి. బట్ మనం సెపరేట్గా ఇలా చేసుకొని తీసుకున్న మన బాడీలో ఉన్న ఆ కెమికల్స్, హార్మోన్స్ అంతా కూడా స్మూత్గా పనిచేసే విధంగా ఉంటుంది. అండ్ ప్లస్ గుమ్మడికాయ కూడా ఉంది కాబట్టి విటమిన్ ఏ అండ్ విటమిన్ సి చక్కగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఈ గుమ్మడి జీరా రైస్ ముఖ్యంగా ఎవరికి చాలా మంచిదంటే ఇంట్లో డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళు కానీ బీపీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. చాలా బాగుంటుందండి. కరెక్ట్గా మ్యాచ్ అయిపోయి సింపుల్గా వాళ్ళకు ఆ హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉత్పత్తిలో రావడానికి ఉంటుంది. సో గుమ్మడి జీరా రైస్ చాలా మంచి రెసిపీ అండి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. దేవి నవరాత్రుల స్పెషల్ అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. రాజుగారు, మీరు చేసిన వంటలు 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఊరించే వంటల్లో పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై అతిథి రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. నమస్తే.